అందరికీ నమస్తే. గ్రాడ్యుయేట్ కోటా, ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ కోటాకు సంబంధించిన కౌంటింగ్ చాలా మందకొడిగా నడుస్తుంది, చాలా స్లోగా. నిన్న ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తుంది, స్టార్ట్ అయింది అంతే. ఇప్పుడు కౌంటింగ్ ఏం సగంలో కూడా పోలే. నిన్న మొత్తం రాత్రి అంతా మొత్తం వేరు చేయడము, కట్టలు కట్టడము, తర్వాత చెల్లిన ఓట్లు లెక్కలు తీయడము మధ్యాహ్నం అయింది. ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళి స్టార్ట్ అయింది కౌంటింగ్. అయితే అనూహ్యంగా అంటే ఇప్పటిదాకా జరిగిన చర్చ ఒకలాకుంటే ఇప్పటిదాకా జరిగిన కౌంటింగ్ వచ్చిన రిజల్ట్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ముందు అట్లే ఉంటుందా ట్రెండ్ అంటే చెప్పడానికి అవకాశం లేదు. ఇదంతా తికమక ఎలక్షన్. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంటుంది. ఆదిలాబాద్ ఒక రకమైన ఓటింగ్ ఉంది, నిజామాబాద్ ఓ రకంగా ఉంది, మెదక్ ఓ రకంగా ఉంది, కరీంనగర్ ఇంకో రకంగా ఉంది. మొత్తానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కరీంనగర్ 100%. కరీంనగర్లో ఎవరికి ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ ఓట్లు 1,20,000 ఓట్లు అక్కడనే ఉన్నాయి పోలని, కాబట్టి కరీంనగర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఇప్పటి వరకు మొత్తం 2 రౌండ్లు పూర్తయినాయి. పూర్తి వార్త చూద్దాం. వార్త చూసే కన్నా ముందు మీరు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చూస్తున్న అందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతుగా నిలవాలని, మా ప్రశ్నించే గొంతుకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నమ్ముతున్నా. ఇక వార్తలకు పోతే మొత్తం టోటల్ ఓట్స్ ఇవి 2,52,100 ఓట్లు మొత్తం అయితే 2,24,000 ఓట్లు వ్యాలిడ్. ఇంకా దీనిలో ఇన్వాలిడ్ కూడా ఉన్నాయి 28,000 ఓట్లు. ఈ ఇన్వాలిడ్లా ఇంకా కొద్దిగా మతలబు ఉంది. దీనిలో ఇన్వాలిడ్ తగ్గించారు అనే మతలబు నడుస్తుంది. దాని గురించి నేను చెప్తాను మీకు. ఇన్వాలిడ్ అంటే దీనిలో ఏముంటుంది అంటే ప్రియారిటీ ఓట్స్లో ఉంటాయి కదా, జస్ట్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇట్లా ఓటు వేసుకుంటూ పోవాలి. చాలామంది మనోళ్ళు గ్రాడ్యుయేట్లే, చదువుకున్న వాళ్ళే. కాకపోతే ఇవి డిఫరెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ కలెక్టరు వాళ్ళు వీళ్ళు కొద్దిగా పట్టించుకొని కొద్దిగా ఫ్లెక్సీలు పెట్టి రకరకాల ట్రైనింగ్లు ఇవ్వాలి. దీన్ని ఇట్లా రౌండప్ చూడితే ఇన్వాలిడ్. ఈ 2 ఉంది కదా, 2 గడ టిక్ కొడితే అది ఇన్వాలిడ్ కింద పోతుంది. తర్వాత ఈ 3 బదులు 3 వేయకుండా ఇట్లా వేసారు అనుకో రోమ సంఖ్య, అది ఇన్వాలిడ్. ఈ 4 కాడ ఇట్లా కాకుండా 4 అని రాశారు అనుకో, ఇది ఇన్వాలిడ్. జస్ట్ 1, 2, 3, 4 ఇట్లా మాత్రం వేయాలి. ఇట్లా వేసి ఇన్వాలిడ్ కింద ఎక్కువ పోయినాయని చెప్తున్నారు. అది మాట్లాడుతుంది 25,000 కాదు 45,000 ఓట్లు, 50,000 ఓట్లు ఉంటాయని చెప్తున్నారు. దాని గురించి మీకు ముచ్చట మళ్ళీ చెప్తాను నేను. ఇక్కడ వద్దాం. ఇక్కడ వచ్చినాక మొత్తం 14 రౌండ్స్ కౌంటింగ్, 14 రౌండ్స్. అయితే ఇప్పటికీ నేను ఈ వార్త చేస్తున్న టైంకు 2 రౌండ్లు మాత్రమే పూర్తయింది. ఆల్మోస్ట్ 6:30కి వరకు ఇది 2 రౌండ్లు మాత్రమే పూర్తయింది. ఇక 12 రౌండ్లు ఉంది. ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నది ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాకి సంబంధించిన పోలింగ్ కేంద్రాల కౌంటింగ్ జరుగుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఇంకా కరీంనగర్, మెదక్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. బహుశా నెక్స్ట్ రౌండ్స్ జరుగుతుంది. 6 రౌండ్స్ వరకు మొత్తం ఇదే ఉంటుంది. 6 రౌండ్ల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన కౌంటింగే జరుగుతుంది. అయితే 6th రౌండ్ వరకు రిజల్ట్ కూడా ఇట్లే ఉండొచ్చు. బహుశా ఆల్మోస్ట్ కొద్దిగా అటు ఇటు అట్లే ఉండొచ్చు. మొత్తం ఒక్క రౌండ్కు 21,000 ఓట్లు లెక్క పెడతారంట. ఆ లెక్కన మనకు ఇక్కడ ఉంది కదా 2,24,000 ఓట్లు లెక్క పెట్టాలి. అందుకే వాళ్ళు 14 రౌండ్స్ అని పెట్టుకున్నట్టున్నారు. రైట్. అయితే నిన్న మొన్న జరిగిన చర్చ ఓ రకంగా ఉంది, ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ రిజల్ట్ ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఏమైంది, బీజేపీ లీడ్లో ఉంది. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు. 14,690 ఓట్లు అంజిరెడ్డికి వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 13,198 వచ్చినాయి. బీఎస్పీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి హరికృష్ణకు 10,746 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్కు థర్డ్కు చూస్తేనేమో 4,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వీళ్ళకు చూస్తే ఆల్మోస్ట్ 2,452 వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2,452 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. అంజిరెడ్డి గారు కొనసాగుతున్నది పెద్ద డిఫరెన్స్ కాదు. సెకండ్కు థర్డ్కు మధ్య నడుస్తున్నది పెద్ద డిఫరెన్స్ కాదు. థర్డ్కు ఫస్ట్కు డిఫరెన్స్ కూడా పెద్ద డిఫరెన్స్ కాదు. 4,000 ఓట్లు అనేది ఈజీగా కొట్టేసే అవకాశం ఉంటుంది. ఎనీవే ఇది మొత్తం కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓటుతో తేలే అంశం కాదు. ఖచ్చితంగా సెకండ్ ప్రియారిటీ ఓటింగ్ లెక్క పెట్టాల్సిందే. ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. థర్డ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు. ఎందుకంటే థర్డ్ వాళ్ళకు పడ్డ ఓట్లు, సెకండ్ ప్రియారిటీ ఓట్లు మొత్తం కూడా పోయి ఆ పైన ఆయనకు అటాచ్ అయిపోతాయి. కాబట్టి ఈ కౌంటింగ్ కూడా డిఫరెంటే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్లో ఉన్న వాళ్ళే లాస్ట్ వరకు ఎవరో ఒకరు విన్ ఉంటారు. థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ కావాల్సిందే. ఇప్పటికైతే హరికృష్ణ థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. యాక్చువల్గా ఈయన మీద టాక్ అంతా ఉండే హరికృష్ణని గెలుస్తాడు అనేది ఉండే. బట్ ఇప్పుడు జరుగుతున్నది ఆదిలాబాద్, నిజామాబాద్. వీళ్ళ వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరీంనగర్ లీడ్లోకి వస్తామన్నా మనం. కరీంనగర్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆదిలాబాద్, నిజామాబాద్ కొంచెం బీజేపీకి ఫెచ్ ఉన్నది నిజమే. కాకపోతే మేము అనుకున్న ఫెచ్ కన్నా తక్కువ ఉంది అంటున్నారు వాళ్ళు.
మేము అనుకున్న ప్రకారం ఆదిలాబాద్ నిజామాబాద్ కౌంటింగ్కి వస్తే చాలా దూరం ఇంకా కొద్దిగా హైప్ ఉండాలి, బీజేపీకి ఇంకా 1492 డిఫరెన్స్ ఉండకూడదు, కనీసం ఒక 5-6 వేల ఓట్ల డిఫరెన్స్ ఉండాలి. కానీ తగ్గింది, అక్కడనే తగ్గిందంటే కరీంనగర్ తగ్గొచ్చు అనేది హరికృష్ణకు సంబంధించిన మనుషులు చెప్తున్నారు. తర్వాత కాంగ్రెస్ అయితే అనూహ్యంగానే తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ యాక్చువల్గా బీజేపీ వర్సెస్ బీఎస్పీ మధ్యనే ఉంటుంది, అటు ఇటుగా అనుకున్నాము. ఇప్పటివరకు ఉన్న లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ మధ్యలో ఉన్నది. కాంగ్రెస్కు బీజేపీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ కరీంనగర్ మనకు 6 రౌండ్ల తర్వాత కరీంనగర్ లైన్లోకి వస్తుంది. తర్వాత మెదక్ కూడా ఉంటుంది. మెదక్లో కాంగ్రెస్, బీజేపీ, తర్వాత సిద్దిపేట ఏరియాలో బీఎస్పీ, హరికృష్ణ కూడా బాగానే పడ్డాయి ఓట్లు. కాబట్టి మెదక్ అంతా మిక్స్డ్. దీనిలో ఎవరికి వచ్చినా చాలా తక్కువ లీడ్ ఉంటుంది. మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం తీస్తే చాలా తక్కువ లీడింగ్ ఉంటుంది. కానీ కరీంనగర్కి వచ్చే వరకు బీఎస్పీ వర్సెస్ బీజేపీ నడిచేటట్టుంది. కరీంనగర్ కూడా ఆల్మోస్ట్ నరేంద్ర రెడ్డి కూడా ఉంటాడు. బట్ అక్కడ ఏం ఓట్లు పడ్డాయి అనేది కొద్దిగా డౌట్ అనిపిస్తుంది. ఇంకా మనం ఇన్వాలిడ్ ఓట్ల కాడికి వద్దాం. ఇదేదో పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుందని ఒక టాక్ వినిపిస్తుంది. ఆ గ్యాంబ్లింగ్ ఏందో తెలియదు. కానీ 25,000 ఓట్లు కాదు, దగ్గర 45,000 ఓట్లు ఇట్లా ఓట్లు వేసినాయి. మొత్తం దాదాపు 45,000 ఓట్ల వరకు ఉండొచ్చు అని ఒక చర్చ నడుస్తున్నది. కాకపోతే అక్కడ ఉంటుంది కదా కౌంటింగ్, మనకు ధర్మపురి ఎలక్షన్ కౌంటింగ్ గుర్తు రావాలి. ధర్మపురి అసెంబ్లీ ఎలక్షన్ ఏమైందో తెలుసు కదా, తలుపులు మూసి లాస్ట్ మినిట్లో కౌంటింగ్ చేసేసి గెలిచే వాళ్ళని గెలిపించాలనుకున్న వాళ్ళని గెలిపించి పడేసారు, ఓడించాలని ఓడించి పడేసారు. కాబట్టి ఇక్కడ కూడా అట్లా ఏమన్నా చేస్తున్నారా, కాంగ్రెస్కు అనుకూలంగా ఏమన్నా అధికార గణమంతా ఏమైనా చేస్తుందా అన్న అనుమానాలు, చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ఈ ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి కదా, ఇట్లా రౌండ్లు వేసినాయి, ఇట్లా వేసినాయి కాకుండా ఇట్లా వేసినవి ఉన్నాయి కదా, ఇట్లా రౌండ్ ఇవన్నీ ఇన్వాలిడ్ యాక్చువల్ తీసిపడేయాలి. ఇట్లాంటి 45,000 ఓట్లు ఉండాలని చెప్తున్నారు. మరి 25,000 ఓట్లే కౌంటింగ్ నాట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. అయితే ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి పడ్డ ఓట్లలోనే చాలా వరకు ఇట్లాంటి ఓట్లు ఉన్నాయంట. దాదాపు 13,000 ఓట్లు, 12 నుంచి 13,000 ఓట్లు తీసేసిన దానిలో ఎక్కువ ఇన్వాలిడ్ ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి. కాంగ్రెస్కి అభ్యర్థికి ఇట్లా ఓటేసినా దాన్ని వ్యాలిడ్ ఓటు కింద జమ చేస్తున్నారు, అది కౌంట్ చేస్తున్నారు అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది. అనుమానాలు ఉన్నాయి. ఆఫీసర్స్ దీన్ని క్లియర్ చేయాలి, లేకపోతే కౌంటింగ్ మొత్తం రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ కూడా వచ్చింది. ఆల్రెడీ లోపల ఏజెంట్స్ అంతా చెప్తున్నారు దీన్ని రీకౌంటింగ్ చేయాలి, మీరు ఇన్వాలిడ్ తక్కువ చేసి చూపిస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ ఇన్వాలిడ్ ఓట్లను వ్యాలిడ్ ఓట్ల కింద జమ చేస్తున్నారు అనే ఒక అనుమానం, ఒక చర్చ ఒకటి స్టార్ట్ అయింది. అది అక్కడ అధికారులు, కలెక్టర్ వాళ్ళు చూసుకోవాలి. ప్లస్ ఇప్పటి వరకు అక్కడ ఏమవుతుంది ప్రాసెస్ మీకు తెలుసు కదా, మొత్తం ముందు కట్టలు కన్నా ముందు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు తీసేస్తారు కదా. అయితే బీజేపీ అభ్యర్థికి సంబంధించిన బాక్స్ అందరికి సపరేట్ బాక్సులు ఉంటాయి. వాళ్ళకి వచ్చిన ఆయన తీసుకుపోయి 20 ప్యాక్ చేసి బాక్స్లో ఇస్తారు. 20 ప్యాక్ చేస్తారు. 20 ఓట్స్ ఒక బండిల్ చేస్తారు, ఒక కట్ట. అయితే అంజిరెడ్డి వాళ్ళ డబ్బనే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ లోపల ఉన్న మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళు వీళ్ళు తెలిసినతో మాట్లాడితే ఒకరిద్దరితో ఆయన డబ్బా ఎక్కువ ఉన్నది, కాంగ్రెస్ డబ్బా ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్నే కనిపిస్తుంది. ప్లస్ ఈ హరికృష్ణ డబ్బా కొంచెం తక్కువనే కనిపిస్తుంది అని అంటున్నారు. మరి ఏమైతే తెలియదు. ఇవి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, చాలా లెక్కలు, ఈ తమాషా లెక్కలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పలేము. ఒకవేళ హరికృష్ణకు కనుక ఏదో కరీంనగర్ కౌంటింగ్ పోయినప్పుడు సెకండ్ ప్లేస్ పోతే ఈయనకు సెకండ్ ప్రియారిటీ ఓట్లు బాగుపడ్డాయని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈయన సెకండ్ ప్లేస్లో ఉంటే గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం బీజేపీకి ఇది 2వ సీటు. ఆల్రెడీ మల్కా కుమరాయ్య గెలిచింది కదా టీచర్స్ కోటాల. ప్లస్ ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంచెం బలం పుంజుకున్నట్టని మనం చెప్పొచ్చు. కొంచెం ఇది కనుక గెలిస్తే బీజేపీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా గెలిస్తే, గ్రాడ్యుయేట్ కూడా గెలిస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇది రేపు మధ్యాహ్నం, అవసరమైతే రేపు సాయంత్రానికి రిజల్ట్ వస్తుంది. అప్పటిదాకా మనం ఏం చెప్పడానికి లేదు. ఇది అంతా ఎండ్రగవాసి తేడాలతోనే మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎనీవే ఫస్ట్ సెకండ్లు ఉన్న వాళ్ళు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ కాక తప్పదు. థర్డ్ ప్లేస్ ఇప్పుడైతే హరికృష్ణ ఉన్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇది చూద్దాం. ఇది తేలేవరకు ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో మాత్రం అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.